హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సీ నుంచి రెండు ముఖ్యమైన అప్డేట్స్ రావడం జరిగింది. అంతేకాకుండా నవోదయ ఎడ్యుకేషనల్ సొసైటీ తరపున 1300 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలైతే మనము ఈ వీడియోలో చూద్దాము. సో గైస్, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అంతేకాకుండా ఏపీ డిఎస్సి, గ్రూప్ 2 ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో మరి కంప్లీట్ కోర్స్ అందిస్తున్నామండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఎండింగ్లో చూడండి, ఏ విధంగా తీసుకోవాలో చెప్తాను. ఓకేనా? మరి కంటెంట్లోకి వెళ్ళినట్లయితే ముందుగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కు సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకి ఇక్కడ రావడం అయితే జరిగిందండి. సో ఏంటనే వివరాలు అయితే చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషన్ సర్వీస్ జనరల్ రిక్రూట్మెంట్. It is hereby informed that the Commission has issued notification for filling up 38 vacancies to the post of Deputy Education Officer in AP Educational Services wide notification అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. మరి వేర్ ఇట్ ఈజ్ నోటిఫైడ్ దట్ ద స్క్రీనింగ్ టెస్ట్ విల్ బీ హెల్డ్ ఇన్ ఏ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్లైన్ మోడ్, అంటే ఓఎంఆర్ బేస్లో ఆఫ్లైన్లో కండక్ట్ చేద్దాము అంటూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ ఇప్పుడు మాత్రము సో ఆ డిసిజన్ చేంజ్ చేసి ఏపీపీఎస్సీ ఇకపైన మరి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ యొక్క ఎగ్జామ్ని ఓకేనా ఆన్లైన్లో కండక్ట్ చేయడానికి ఈ యొక్క వెబ్ నోట్ అయితే కొరిగండం అయితే విడుదల చేయడం జరిగింది. ఇక చూడండి ఫ్రెండ్స్, ద కమిషన్ యాజ్ అ డిసైడెడ్ టు కండక్ట్ ద స్క్రీనింగ్ టెస్ట్ ఇన్ ఏ ఆన్లైన్ మోడ్ సిబిడి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆఫ్లైన్ మోడ్ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే మరి ఈ యొక్క డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేశారో అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఓకేనా? కంప్యూటర్ బేస్డ్ అండి, ఓఎంఆర్ బేస్డ్ అయితే ఉండదు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఇష్యూడ్ బై డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ నుంచి మరి వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి మనకి అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేశారండి. మరి ఆ నోటిఫికేషన్కి సంబంధించి పరీక్ష ఏపీపీఎస్సీఏ నిర్వహిస్తుంది. So in the regard, the eligible candidates may visit and apply application through online the university website. అంటే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ యొక్క అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉద్యోగానికి మరి ఈ యొక్క వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్లోనే అప్లై చేయాలి అంటూ తెలియజేశారు. ఆన్ ఆర్ బిఫోర్ 6/4/2024 6వ తారీఖు 4వ నెల లాస్ట్ డేట్ అండి అప్లై చేయడానికి అసిస్టెంట్ లైబ్రేరియన్. దీనికి బిఎల్ఐసి, ఎంఎల్ఐసి కోర్స్ చేసిన వారు మాత్రమే ఎలిజిబుల్ అండి, ఎవరికి కూడా అర్హత అయితే లేదు, గమనించాలి. ఓకేనా? సో ఎగ్జామ్ మాత్రము ఏపీపీఎస్సీఏ కండక్ట్ చేస్తుంది అని అయితే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నవోదయలో 1377 అవకాశాలు. నవోదయ విద్యాలయ సమితి 1377 బోధనేతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉత్తీర్ణులైన వారికి కేంద్ర, ప్రాంతీయ ఎన్విఎస్ కార్యాలయాల్లో వీరిని నియమిస్తారు. సో చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలండి. మన స్టేట్లో, మన డిస్టిక్లో కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందండి. రెండు రాష్ట్రాలు ఏపీ అండ్ తెలంగాణ వారికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇందులో ఫీమేల్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఉన్నాయండి, 121 ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్ చేసిన వారికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కూడా ఉన్నాయండి, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేటర్, నెక్స్ట్ లీగల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, క్యాటరింగ్ సూపర్వైజర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. సో ఈ విధంగా చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఆయా పోస్టులకు సంబంధించి ఆయా అర్హతలను అయితే కేటాయించడం అయితే జరిగింది. మరి దరఖాస్తుకు లాస్ట్ డేట్ కూడా 30వ తారీఖు ఏప్రిల్ 2024 అండి. ఇంకా టైం అయితే చాలా ఉంది. అప్లై చేయాలనుకున్న వారు తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకే, దీనిపైన ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనే వివరాలు కూడా మన యొక్క ఛానల్లో అయితే అప్డేట్ చేయడం జరిగింది. వీడియో లింక్ కొత్త ఛానల్లో చెప్పానండి, ఆ ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసి వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,
సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ.